సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని. మిత్రులారా, ఈరోజు నేను ఒక తత్వవేత్త గురించి తెలియజేయబోతున్నాను. ఆ తత్వవేత్త ఖలీల్ జిబ్రాన్. ఆయన రచించిన ది ప్రొఫెట్కు తెలుగు అనువాదం జీవన గీత. ఈ జీవన గీతను కాళోజీ అనువదించారు. ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ గారు మీకు ఇష్టమైన పుస్తకం ఏది అని అడిగితే పదే పదే ఈ జీవన గీత గురించి చెప్తూ ఉంటారు. ఆ పుస్తకమే ఈ పుస్తకం. ఇందులో చాలా తాత్వికత ఉంది. తప్పకుండా ఈ భాగాన్ని మీరు పూర్తిగా వినండి. తరువాత మీ స్పందనను తెలియచేయండి. ఇప్పుడు కవిత్వంలోకి వెళ్ళిపోదాం. ఖలీల్ జిబ్రాన్ లెబనాన్లో జన్మించాడు. అతని మాతృభాష అరబ్బీ. కానీ అతను ఆంగ్లంలో తన రచనలను ప్రచురించాడు. మాతృభాషలో రాసుకుని ఆంగ్లంలోకి అనువదించేవారట. ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకం ది ప్రాఫెట్. అమెరికా ఆంగ్ల వారపత్రిక టైమ్ కథనం ప్రకారము ప్రతి వారము కూడా 8,000 వరకు ప్రతులు అమ్ముడవుతాయని సమాచారం ఉంది. ఖలీల్ జిబ్రాన్ కవి, రచయిత, చిత్రకారుడు, గాయకుడు కూడా. జిబ్రాన్ రచనలు మన భారతీయ భాషల్లో హిందీ, తమిళం, మలయాళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఉర్దూ, తెలుగు భాషల్లో అనువాదం అయ్యాయి. జిబ్రాన్ 1931లో చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ది ప్రాఫెట్ ఎక్కువ ప్రాచుర్యం పొందింది. అందులో నుంచి కొంత భాగాన్ని నేను ఇదివరకు కూడా వినిపించాను. మళ్ళీ కొంత భాగాన్ని ఇప్పుడు వినిపిస్తున్నాను. అల్ ముస్తఫా అంటే అన్నీ తెలిసినవాడు అని అర్థమట. జిబ్రాన్ను అనేక మంది పౌరులు చుట్టుముట్టి వారి సందేహాలను వెలిబుచ్చేవారు, విపులంగా తెలియజేయమని ప్రార్థించేవారు. అప్పుడు ఆయన చెప్పిన సమాధానాలే ఈ ది ప్రాఫెట్ పుస్తకం. ఒకసారి ఒక వయోవృద్ధుడు పూటకోళ్ళ ఇంటివాడు తినటం గురించి, త్రాగటం గురించి చెప్పమని ఆల్ ముస్తఫాను అడిగాడట. అప్పుడు ఆయన ఇలా చెప్పుకొచ్చారు: మంటి గమగమల పీల్చి మనగలిగిన, గాలి పీల్చి వెలుగుమేసి బ్రతుకునట్టి తీగవలే మీరును మనగలిగిన ఎంతో బాగుండేది. అది సాధ్యం కానప్పుడు తినుటకు ప్రాణం తీయుట తప్పనిసరి అయినప్పుడు, దప్పి తీర్చుకున్నటకు పసిదూడ నోరు కొట్టి దాని తల్లిపాలు కాజేయుట తప్పనిసరి అయినప్పుడు, ఆ చంపుట, ఆ దోపిడి పూజా కార్యము వలె జరుపుకోండి. అడవిలోన విచ్చలవిడిగా పెరిగడి తిరిగడి, పెరటిలోన అదుపులోన పెరిగడి తిరిగడి, శుద్ధమైన నిష్పాపమైన మీ ప్రాణాలను రక్షింపగా బలికొనుటకు వంటగదిని, భోజనశాలను బలిపీఠంగాను యజ్ఞవేదికగాను చేసుకొనుడు. ఆహారం కొరకు ఒక ప్రాణిని బలికొన్నప్పుడు మీ హృదయందున ఈ విధముగా ప్రార్థించండి: ఏ శక్తికి లొంగి నీవు నా చేతుల మడిసినావో ఆ శక్తికే నేను కూడా బలి అవుదును. నీ వలనే నేను కూడా ఆహారం పైపోదును. ఏ న్యాయము నిన్ను నా చేతికి అప్పగించిందో ఆ న్యాయమే నన్ను కూడా నా కన్నను బలయుతమగు మరో చేతికి అప్పగించును. నిజము చూడా, నా రక్తము నీ రక్తము రెండూ కూడా జీవన వృక్షమును పెంచు ఎరువులే కదా. పంటి కింద ఏదో ఒక పండు నలుగుచున్నప్పుడు దాని తోడ
మనసు విప్పి ఈ తీరుగా మాట్లాడుడు. నీ విత్తనాలు బ్రతికి ఉండు నా దేహాంత దేహంగా, పూయనున్న నీ పువ్వులు విప్పారును నా ఎదలో, నీ గమగమలను నా ఊపిరి గుబాళింపచేయుచుండు. ఈ క్షణము నుండి నీవు నేను కలిసిమెలిసి జంటగానే అన్ని ఋతువులందు కూడి ఆడుదాము, పాడుదాము, సంతసంగా బ్రతుకుదాము. ఆకురాలు కాలమందు పిండి వండి మదుపు చేయ ద్రాక్ష పండ్ల గుత్తులను కోయినప్పుడు ఈ విధముగా వాపోవుడు. నేను కూడా ద్రాక్ష పండ్ల గుత్తులతో నిండినట్టి తోటనెను. ఈ నా పండ్లు కూడా మదువు చేయ త్రెంపబడును. కొత్త సారాయి వలనే నేను కూడా దాచబడుదు సనాతనమగు ఘటముల. చలికాలమున ప్రాతపడిన సారాయము వెలికి తీసి త్రాగునప్పుడు మీ హృదయము పాడవలెను ఒక్కొక్క పాట. ప్రతి పాటలో గడిచినట్టి ఆకురాలు కాలము స్మృతి, పండ్లు కోసుకొన్న ఎట్టి ద్రాక్షవనముల స్మృతి, మధుర రసమును చిలికించిన గిలక స్మృతి చేరియుండవలయును. విన్నారు కదా మిత్రులారా, ది ప్రాఫిట్లో కొంత భాగాన్ని. ఈ వీడియోలో జతపరిచిన వీడియోలు, చిత్రాలు మా ఇంటి చుట్టుపక్కల ఉన్నవి మీకు చూపించాలని ఈ వీడియోలో జతపరిచాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి మంచి కవిత్వము, మంచి కథలతోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.